ప్రపంచంలోని ఏ దేశానికి లేని అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ మన కుల వ్యవస్థదే. తరతరాలుగా వృత్తిని బట్టి సబ్బండ వర్గాలుగా విభజించబడిన సామాజిక వర్గం బీసీలు. భారతదేశ కుల వ్యవస్థలో అత్యధిక భాగం బహుజన సామాజిక వర్గానిదే. దాదాపు 200 కులాలు బీసీ సామాజిక వర్గం కిందవే. దేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినప్పటికీ ఆ దేశ జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న బహుజన సామాజిక వర్గం రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉంది. గణనీయమైన సంఖ్యలో ఉండి కూడా రాజ్యాధికారం సంగతి సరే, కనీసం అసెంబ్లీ మెట్టు కూడా ఎక్కని బీసీ కులాలు కోకొల్లలు. వృత్తిపరంగా వివక్షకి గురవుతూ సమాజంలోని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చివరకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం బీసీలు అత్యంత దూరంలోనే ఉంటూ వచ్చారు. ఈ అవసరాన్ని గుర్తించి తెలుగు రాష్ట్రాల్లో బహుజనుల గొంతు వినిపించడం కోసం నడుం బిగించారు మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు. మొదట దేశంలోని బహుజనుల కోసం వెలసిన పార్టీ బీఎస్పీలో చేరి ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా బహుజన్ పార్టీని స్థాపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ 340 స్ఫూర్తితో వ్యవస్థలో మార్పుల కోసం కృషి చేస్తున్నారు పూర్ణచంద్రరావు గారు. పార్లమెంట్ అసెంబ్లీలలో సైతం రిజర్వేషన్ల డిమాండ్ తెరపైకొచ్చింది. అలాగే బీసీ జనాభాకి అనుగుణంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, వృత్తి కులాల సంరక్షణ కోసం స్పష్టమైన రాజ్యాంగబద్ధమైన హామీని కోరుతున్నారు పూర్ణచంద్రరావు. బహుజనులకు రాజ్యాధికారం డిమాండ్తో శాసన వ్యవస్థలో మార్పే లక్ష్యంగా పూర్ణచంద్రరావు కృషి చేస్తున్నారు. బహుజన సిద్ధాంతంతో జనం ముందుకొస్తున్న ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు పూర్ణచంద్రరావుతో మా వేదిక టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. బహుజన రాజ్యాధికారం కోసం ఎలాంటి కృషి అవసరం, వారి భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అసలు ఆల్ ఇండియా బీఎస్పీ లక్ష్యమేంటి తదితర అనేక ప్రశ్నలకు పూర్ణచంద్రరావు గారి సమాధానాలేమిటో చూద్దాం. హలో, హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రస్తుతం ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ జె పూర్ణచంద్ర గారు. సార్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఐపీఎస్ రిటైర్ అయిన వెంటనే ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనేది కూడా ఆయనతో మనం ఒకసారి సంభాషిద్దాము. నమస్తే సార్. నమస్కారం. సార్ చెప్పండి, అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఐపీఎస్ రిటైర్ అయిన వెంటనే మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటారు? నేను 2021లో డీజీ ఏసీబీగా రిటైర్ అయ్యాను తెలంగాణలో. రిటైర్ అయినాక 1 ఇయర్ ఖాళీగా ఉన్నా. ఒక 1 ఇయర్ ప్రైవేట్ సెక్టర్లో చేశాను. మంచి జీతం వచ్చేది. అయితే నాకేమనిపించిందంటే ఈ సమకాలీన వాతావరణంలో కొన్ని వర్గాలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు అన్యాయం జరుగుతుందనే దృష్టితో రాజకీయాల్లోకి రావాలి, దానికి సరైన పార్టీ, ఆ భావజాలానికి పనికొచ్చే పార్టీ ఉందిరా అని చూస్తే నాకు బహుజన్ సమాజ్ పార్టీ కనపడింది. బహుజన్ సమాజ్ పార్టీ అంటే నేను ఇందా చెప్పిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు సంబంధించి ఫైట్ చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆయన కాంశీరామ్ గారు పెట్టారు. దానిలో నేను పనిచేయటం ప్రారంభించాను. వివిధ రకాల సంఘాలతో మీటింగులు పెట్టుకోవడం ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మంచి ఒక చోట పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టాం. కులగణన ఉద్యమం మీద ఒక అక్టోబర్ 9th నాడు, కాంశీరామ్ వర్ధంతి నాడు, క్రితం సంవత్సరం విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 14th నాడు కూడా జ్యోతిబా పూలే జన్మదినోత్సవం నాడు పెట్టడం జరిగింది. ఏదైనా కారణాలు ఏమైనా కానీ మరి ఉద్యమం ప్రభావం అనొచ్చు, లేకపోతే మన తెలంగాణలో కూడా బీసీ సంఘాలు విపరీతంగా ఉద్యమించడం కారణం కావచ్చు. దేశవ్యాప్తంగా బీసీల కులగణన జరగాలనేటువంటి డిమాండ్ పెచ్చరిల్లటం కావచ్చు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, మోడీ క్యాబినెట్ కులగణనకు ఆమోదం చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ వర్గాల గురించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు లేని పరిస్థితి ఉంది ఈ రోజున దేశంలో. అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్గాల నుంచి వాళ్ళ జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది కనుక ఎమ్మెల్యేలు చేరిన పక్షంలో అప్పుడే వాళ్ళకి రాజ్యాధికారం సిద్ధిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీస్, ప్రజలకు కావాల్సిన పాలసీస్ అమలయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, వాళ్ళ మభ్య పెడుతున్నాయి, తాయిలాలు ఇస్తున్నాయి. అంతేగాని ఈ సమగ్రమైన అభివృద్ధికి ఈ ఉన్న ప్రభుత్వాలు అటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడున్న పార్టీల ప్రభుత్వాలు కానీ, గతంలో పోయిన ప్రభుత్వాలు కానీ
మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి న్యాయం చేయలేదని చెప్పి చెప్పొచ్చు. ఆ దిశగా ఈ రోజున మరి బీఎస్పీ నుంచి ఆ, పనిచేస్తూనే కొన్ని కారణాల వలన బీఎస్పీలో ఇమడలేని పరిస్థితి ఏర్పడటంతో ఆల్ ఇండియా బీఎస్పీ అని కర్ణాటక యూనిట్ పెట్టడం జరిగింది. ఆ బీఎస్పీలో జాయిన్ అయ్యి మేము మా ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు, నేను బహుజనులకి అణగారిన వర్గాలకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తరతరాలుగా, న్యాయం చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నారు. మరి మీరు బీఎస్పీ నుంచి ఏడాదిన్నర కూడా కాకముందే వెంటనే మళ్ళీ మీరు వేరే పార్టీకి ఎలా చేంజ్ అయ్యారు? అంటే మీరు బహుజనులకి ఇట్లా పార్టీలు మారుతూ ఉంటే బహుజనులకి న్యాయం చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? అంటే అణగారిన వర్గాలకి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజనులకి న్యాయం చేయటం. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి మేము ఒక కుల సంఘాలని కలవటం జరిగింది. ఎరుకల యానాది కుల సంఘాలు ఒంగోలులో ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఏప్రిల్ 24 నాడు. ఆ మీటింగ్లో ఎరుకల యానాదులు దాదాపుగా 500 మంది వచ్చారు. వాళ్ళ ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళ జనాభా శాతం ఎస్టీలలో ఆంధ్రప్రదేశ్లో 40% ఉన్నారు. 40% ఉంటే ఈ 40% మందికి ఎస్టీ సీట్లు 7 ఉన్నాయి. 7 ఉంటే కనీసం 3 సీట్లు ఉండాలి ఈ జనాభాకి. వీళ్ళకి ఎక్కడ కూడా రిజర్వ్డ్ సీట్స్ లేవు. ఇప్పుడు అటు రాయలసీమలో ఎస్టీ రిజర్వ్డ్ లేదు, లేదా మధ్య ఆంధ్రాలో కూడా లేదు. ఎస్టీ సీట్లు 7 కలిపి మన ఏజెన్సీ ప్రాంతాలకి తరలించారు. ఎవరు తరలించారు? కమ్మారెడ్డి కుల ప్రభుత్వాలు. వాళ్ళ యొక్క దే డూ ఆల్ దట్ తమాషా. ఎస్టీ రిజర్వ్డ్ ఉంటే ఒక పక్కకు పంపించేస్తారు. పంపించడం ద్వారా నంబర్ గేమ్ని ఫాలో అవుతారు. ఇప్పుడు అంబేద్కర్ పుణ్యం అని ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. ఎస్టీలకు రిజర్వేషన్ నుంచి 7 సీట్లు ఇచ్చినప్పుడు 7 కూడా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తారు. మరి ఇక్కడున్న ఎస్టీలకు ప్రాతినిధ్యం లేనట్టే కదా. సో దాని మీద మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని పిలిచారు, కుల సంఘం పరంగా పిలిచారు. సో పార్టీ ఏముందంటే మరి పార్టీ బ్యానర్ మీదనే చేయాలి, బ్యానర్ లేకుండా మీరు అటెండ్ అయితే కరెక్ట్ కాదన్నారు. సో మాకేం కనపడిందంటే పార్టీ బ్యానర్ మీద కలవటానికి రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ వెళ్ళటానికి చాలా చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. కార్యకర్తలు అంత లేరు, రీచ్ లేదు, నాయకులు అంత లేరు. లేనప్పుడు మనం గత 40 సంవత్సరాలుగా బీఎస్పీలో పెద్దగా ఏమి కార్యకర్తలు జారని నేపథ్యంలో మనం వీ హ్యావ్ టు గో టు ద పీపుల్. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మార్గాలు ఏంటి? కుల సంఘాలని రీఆర్గనైజ్ చేయడం ద్వారా, వాళ్ళకి బహుజన ఐడియాలజీని చెప్పడం ద్వారా, వాళ్ళకి సిద్ధాంతం చెప్పడం ద్వారా వాళ్ళు మనకి ఈ బహుజన సిద్ధాంతం వైపు, పార్టీ వైపు వాళ్ళు మరలేటువంటి అవకాశం ఉంది. స్ట్రెంగ్త్ ఆ రకంగా పెంచుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి మీటింగులకు మీరు హాజరైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము అని చెప్పారో, సో దానికి మనకి వేరే మార్గం లేక వదిలివేయాల్సి వచ్చింది. వదిలేసి సేమ్ ఐడియాలజీతో ఉన్న ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కర్ణాటక వాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీలో చేరాం. వాళ్ళు కూడా గత 6 నెలల క్రితం బీఎస్పీని మూకమ్ముడిగా వీడి ఎంటైర్ కర్ణాటక యూనిట్ బయటకు వచ్చారు. వాళ్ళు ఈ పార్టీ పెట్టడం జరిగింది. సో మాకు అది హ్యాండీగా కనపడింది. నేను మే 23 నాడు రిజైన్ చేస్తే 27 నాడు ఆ పార్టీలో చేరాం విజయవాడలో. తర్వాత మా ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పుడు ఫిషర్మెన్ మీటింగ్ అంతా, బెస్తా అగ్నికుల క్షత్రియుల మీటింగ్ అంతా 28 నాడు పెట్టాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అలాగే క్రిస్టియన్ కోఆర్డినేటర్ సెంటర్ కింద ఒక పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జూన్ 30 నాడు పెట్టాం. దానిలో దాదాపుగా 1500 మంది క్రిస్టియన్స్ వచ్చారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి. అలానే పాడేరులో కూడా ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సమస్యల మీద కూడా ఒక మీటింగ్ పెట్టాం. ఎందుకంటే గిరిజనేతరులను అక్కడ ఉద్యోగాలు చేయొచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ని దాన్ని రద్దు చేయాలని చెప్పి రాజ్యాంగపరంగా తగిన అమెండ్మెంట్ చేసి అయినా సరే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ట్రైబల్స్ ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకే చెందాలనేటువంటి డిమాండ్తో మీటింగ్ కూడా పెట్టాం. సో మేము ప్రజల్ని రీచ్ కావాలి, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ప్రజల్ని రీచ్ కావాలా, క్రిస్టియన్ని రీచ్ కావాలా, వాళ్ళకి చెప్పాలా. చెప్పడానికి మాకు ఏ పార్టీ వీలొస్తే ఆ పార్టీ ద్వారా వెళ్తాం. ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే పార్టీలు
ఎస్ సార్. మీరు చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలతో కనెక్ట్ అవుతాం, ప్రజలతో మమేకం అవుతాం అంటున్నారు. అసలు ప్రజల్ని మిమ్మల్ని నమ్మడానికి మీరు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మీరు చూసారు. ఐపీఎస్ నుంచి ఆయనంతటా ఆయనే ఓన్‌గా రిజైన్ చేసేసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. సేమ్ బీఎస్పీలోకి జాయిన్ అయ్యారు. మళ్ళీ వెంటనే ఆయన కూడా కొన్ని సంవత్సరాలు అందులో ఉండి ఎప్పుడు తిడుతూనే ఉండేవాళ్ళు. బీఆర్ఎస్‌ని అయితే విపరీతంగా తిట్టేవాళ్ళు. చాలా వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా క్లాషెస్ కూడా వచ్చాయి. అయినా ఆయన వెళ్లి మళ్ళీ బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యి ఇప్పుడు బీఆర్ఎస్‌ని పొగుడుతున్నారు. మిగతా పార్టీస్‌ని తిడుతున్నారు. సో, ఇలాంటి వాళ్ళున్నప్పుడు మరి జనాలు అంటే ఎవరికి వాళ్ళే సెపరేట్ జోన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు మేము బీసీలకి న్యాయం చేస్తాము, అణగారిన వర్గాలకి న్యాయం చేస్తాము, వాళ్ళని తీసుకొనొచ్చి అధికారంలో కూర్చోబెడతాము అని చెప్పి ఒక్కటే పట్టుకొని కూర్చున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు మేము చేస్తామని వెళ్తున్నప్పుడు, వేరు పార్టీస్‌లోకి వెళ్తున్నప్పుడు మరి ప్రజలు ఎలా నమ్మగలుగుతారంటారు మిమ్మల్ని? మీరు చెప్పే ఇప్పుడు మాటల్ని? ఇది కాలమే నిర్ణయిస్తుందమ్మా ఎవరు మంచి నాయకుడు అనేది. మీరు తెలంగాణ వాదం తీసుకుందాం. 1969లో మొదలైంది. అప్పటి నుంచి ఆయన చెన్నారెడ్డి హయాంలో మరి ఉద్యమం జరిగింది. ఆ తర్వాత మీరు అన్నట్టు వీగిపోయింది. ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచే వచ్చి ఉద్యమాన్ని చేపట్టి మళ్ళీ కాంగ్రెస్లోనే ఆయన చేరాడు. ఇలా ఉద్యమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఏమైంది, ఒక ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ వాదానికి గట్టిగా ఆయన నిలబడ్డాడు కాబట్టి కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళటం, తెలంగాణని తేవడం జరిగింది. కేసీఆర్ కూడా ఏ పార్టీలో ఉన్నాడు? మొదట కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీడీపీలో ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్ పెట్టి మరి ఆయన పార్టీ పరంగా విజయం సాధించాడు. తర్వాత టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడు. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నాయకులు కాజ్కి నిలబడాలి. మేము కాజ్కి నిలబడతాం. అందుకని చెప్పి బీఎస్పీని వదిలి ఆల్ ఇండియా బీఎస్పీ వచ్చిన సిద్ధాంతం అదే. సార్, మీరు కాజ్ కోసం పనిచేస్తాం. కాజ్‌కి నిలబడినప్పుడు ఈయన నాకు బీసీలకి అణగారిన వర్గాలకి మాత్రం న్యాయం జరగాలి, వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలి అని చెప్పేదే మీ థీమ్ అన్నమాట. కానీ మీరు వెళ్ళి అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు ఈయన జాయిన్ అయిన పార్టీ కూడా అగ్రకులం పార్టీ. సో మరి అలాంటప్పుడు అగ్రకులం పార్టీలోకి వెళ్తే వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అంటారు? నేను ఆయన గురించి మాట్లాడట్లా. నా గురించి నేను మాట్లాడేది ఏంటంటే నేను సేమ్ బహుజన సిద్ధాంతం ఉన్న పార్టీలోనే చేరాను. నేను వేరే పార్టీలో చేరలే. లేదు అంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల జనాలకి ఇంపాక్ట్, ఇలాంటి వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా అని నేను మాట్లాడుతున్నాను. కరెక్టే, ఇంపాక్ట్ పడుతుంది. అందుకే మీరు నన్ను ప్రశ్న అడిగారు. కానీ దీన్ని నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను ఇదే పందాలో పనిచేయాలి. అప్పుడే మీరు నన్ను నమ్ముతారు. అందులో తప్పేం లేదు. ప్రజలను నమ్మకపోవడంలో తప్పలేదు. ప్రజలను నమ్మించే బాధ్యత నాయకుడిదే. నాబోటి వాడు ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీలో నేను కంటిన్యూస్గా ఈ సిద్ధాంతంతో నేను పనిచేయాలి. పనిచేయనప్పుడు చేస్తానా చేయనా అనేటువంటి నమ్మకం ఉండదని నేను చెప్పను. అపనమ్మకం ఉంటుంది. అపనమ్మకం కాలం దాన్ని క్లియర్ చేస్తుంది. సో నా పోరాటాలు మేము ఏదైతే చేస్తున్నామో అది మేము కంటిన్యూ చేయటం ద్వారానే ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. సో ఆ దిశలోనే నేనైతే ప్రయాణిస్తాను. అది మాత్రం నేను చెప్పను. అంటే ఇందులో ఎటువంటి స్వలాభం ఆశించట్లేదు అంటారా మీరు? అంటే నా కోసం కాదు, జనాల కోసమే చేస్తానంటారు, లేకపోతే మీకంటూ ఏమన్నా లోపల స్వలాభం కోసం ఏమన్నా వెళ్తున్నారు అని చెప్పి జనాలు అనుకునే అవకాశం కూడా ఉంది కదా. అంటే మా కోసము ఇంతమంది వస్తున్నారు, మేము ఎవరిని నమ్మాలో మాకు తెలియట్లేదు, ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, మాకు వచ్చినా కూడా వాళ్ళు చేసేది ఏం లేదు అన్న థాట్లో, ఆ ధోరణిలోకి ప్రజలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పొలిటీషియన్స్ అందరినీ కూడా. సో వాళ్ళు అలా వెళ్ళిపోయారు. మరి మీరు ఆ ప్రజల్ని వాళ్ళని మీ వేలోకి తెప్పించడానికి ఎటువంటి చేస్తున్నారు? ఇప్పుడు ఇందులో బేసికల్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే మా బోటి వాళ్ళు అసలు రాజకీయాల్లోకి రావటం అనేది అరుదు. చాలా ఇప్పుడు రావటం మొదలు పెట్టారు. అంటే దెర్ ఇస్ ఎ గుడ్ ట్రెండ్. సో ఈ వచ్చిన వాళ్ళు రకరకాల మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. సో ఈ వర్గాల నుంచి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాల నుంచి అధికారులు కానీ, మేధావులు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ ఇటువంటి వాదం కోసం పనిచేయటం అనేది మొదలు పెట్టాలి. రాజకీయ వృత్తిని చేపట్టాలి. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు ఇంతవరకు చేసింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో ఉద్యోగులుగా చేశారు. అంటే దే ఆర్ లైక్ ఎంప్లాయీస్. ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంప్లాయర్స్ అయ్యారు, వాళ్ళు నాయకులు. టీడీపీకి ఒక కులం చెందిన పార్టీ అని ముద్రపడింది. అలానే ఒక వైసీపీ ఒక కులం, బీఆర్ఎస్ పార్టీ ఒక కులం, కాంగ్రెస్ తెలంగాణలో ఒక కులం. ఇట్లా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులానికి, బీజేపీ కొన్ని కులాలకి సంబంధించిన పార్టీ, వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళే పదవులు అనుభవిస్తారు, వాళ్ళకే వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, హైకోర్టులో జడ్జిలు అయ్యేది, మరి పెద్ద పెద్ద పొజిషన్స్ వచ్చేది, న్యూస్ ఛానల్స్ ఉండేది,
మరి పత్రికలు ఉండేది అంతా వాళ్ళకే. మరి ఈ అంతా వర్గాలు కాదు సార్, అంతా వాళ్ళకే అన్నప్పుడు మరి మిమ్మల్ని రానివ్వగలరా వాళ్ళు? అంటే అదే 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 కదా ఇప్పుడు ఇక్కడ దట్ ఈస్ ద ఛాలెంజ్. మరి మీ పోరాటానికి విలువ ఏముందంటారు? వాళ్ళు రానివ్వడానికి కూడా ఛాన్సెస్ లేకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు సైడ్ చేసేయడమో, లేకపోతే తొక్కేయడమో ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో మరి మీరు ఇంత పోరాటం చేస్తున్నారు, మీరు మీకు నమ్మకం ఉందా మేము తీసుకురాగలము అని? సో మా న్యాయం పందా చేయాలి. ఏంటంటే ముందు రాజకీయ నాయకులుగా ఈ వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ వర్గాలు రాజకీయ నాయకులుగా ముందు తయారవ్వాలి. రాజకీయ వృత్తిని చేపట్టాలి. రాజకీయ వృత్తిని, ఎందుకంటే బలం అంతా, ఓటు బలం అంతా ఈ కులాల దగ్గరే ఉంది. సో ఓట్లన్నీ వీళ్ళవే. ఈ రోజున 92% ఓట్లు వీళ్ళవే. అగ్రవర్ణాలు, కొన్ని అగ్రవర్ణాలు ఉన్నాయి, పేరుకి అగ్రవర్ణాలు అంటాం, బ్రాహ్మిన్స్, వైశ్యాస్. వాళ్ళకి పెద్ద రాజకీయ అధికారం లేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అట్లానే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి క్రిస్టియన్ వర్గాలకి ఏ అధికారం లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ 8% 2 కులాల ఓట్లు ఉన్నాయి, జనాభా ఉన్నారు, వాళ్ళే వెళ్తున్నారు. 8% ఉన్న 2 కులాల యొక్క ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారు. 67 మంది. బీసీలు సగానికి సగం పైగా ఉన్నవాళ్ళు కేవలం 40 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే దాదాపు 90 ఎమ్మెల్యేలు ఉండాల్సింది 40 మందే ఉన్నారు. అలాగే ముస్లింలు దాదాపుగా 13 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో, కేవలం 3 ఉన్నారు. అదే మనం తెలంగాణకు వస్తే 4% రెడ్లు, 0.5% కమ్మాస్, 0.2% వీళ్ళు ఉన్నారు, వెలమలు ఉన్నారు. మొత్తం కలిపి 5% లేరు. ఈ 5% కలిపి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారమ్మా? రెడ్లు 43 మంది, 13 మంది వెలమలు, 56 ప్లస్ 4 కమ్మలు, మొత్తం కలిపి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సగానికి పైగా ఉన్న బీసీలు 119 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కేవలం 19 మందే ఉన్నారు. కనీసం 60 మంది ఉండాలి, అంటే 40 మంది షార్ట్ ఇక్కడ. సో అందువల్ల ఈ విషయం ముందు ప్రజలకు తెలియాలి. ఇది చెప్పేవాళ్ళు లేరు, రాసేవాళ్ళు లేరు, చూపించేవాళ్ళు లేరు. ఈ మెసేజ్ ప్రజలకు పెడితే ఈ సీట్లు మనం గనక పొందగలిగితే, ఇప్పుడు ఈ 2-3 కులాల మధ్యనే విపరీతమైనటువంటి భయంకరమైన రాజకీయ యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటాం. అసలు నేను చెప్పాలంటే చాలా జిగుప్సాకరమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. డబ్బుతో ఓట్లకు అంట 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క పార్టీ. కోట్లు ఖర్చు పెట్టినా ఎలక్షన్స్ కొనుక్కున్నా కూడా వాళ్ళు, మీరు అంటున్నారు బీసీ వర్గాల ఆధిపత్యంలో ఉండాలి, ముస్లిం వర్గాలు కూడా ఎదగాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తున్నారని అనుకోవచ్చు కదా ప్రజలకి. అంటే అధికారమే రావాలి అని ఎందుకు అంటారు? వాళ్ళు చేసే సంక్షేమం ఏమవుతుందంటే అది నిజమైన సంక్షేమం కాదు. వాళ్ళు ఏదో ₹1 ఇచ్చి 99 రూపాయలు తినేస్తున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారమ్మా ఈ రోజున. పదవులన్నీ వాళ్ళే పొందుతున్నారు. అధికార పదవులు కానీ, రాజకీయ పదవులు కానీ, న్యాయ సంస్థల్లో జడ్జిలుగా కానీ, అంతా హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఈ వర్గాల నుంచే నిండిపోతుంది. అందువలన అసలైన పవరు, అసలైన దేశ సంపద మొత్తం ఈ వర్గాలే చెందుతుంది. మనం ఏదైతే 90% ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర దేశ సంపద 20-30% కన్నా ఎక్కువ లేదు. 10% ఉన్న వాళ్ళ దగ్గర 70-80% దేశ సంపద ఉంది. ఈ రోజున జరిగేది మన దగ్గర ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ. ఆర్థిక అసమానతలు అంటే ఇన్కమ్ డిస్పారిటీస్ అన్నమాట, బాగా ఎక్కువ. సో వీళ్ళకి లక్షల్లో ఉంటే ఇన్కమ్ సంవత్సరానికి వీళ్ళకి వేలల్లో ఉంటుంది ఈ వర్గాలకి. అందువల్ల ఈ విషయం ప్రజలకు తెలియజేయాలి. నీకు ఇచ్చే 4,000, నీకు ఇచ్చే 2,000 పెన్షన్ కాదు, నీది వాళ్ళకు వచ్చే 2-3 లక్షలు వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ డిఫరెన్స్? ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ రోజున గచ్చిబౌలి ఉందమ్మా. గచ్చిబౌలిలో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఇళ్ళు ఉంటాయో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అంటే ప్రభుత్వం ఇందిరమ్మ, మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇల్లు కూడా కొంచెం వాళ్ళకి అణగారిన వర్గాలకే ఎక్కువ శాంక్షన్ చేసినట్టు కూడా మనం విన్నాము. మరి వాటి గురించి ఏమంటారు? అవి చాలా చాలా తక్కువ పర్సంటేజ్. పాపులేషన్ మొత్తం 4.5 కోట్ల పాపులేషన్ ఉందనుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్లు ఉన్నాయి అనుకోండి. ఎంత కడతారు? 5 లక్షలు ఇళ్ళు కడతారు, అంతకని ఎక్కువేం కట్టలేరు. అది ఎప్పుడు పూర్తవుతుంది? 2-3 సంవత్సరాలు పూర్తవుతుంది.
ఒక టర్మ్ అయ్యేటప్పటికి 10 లక్షల ఇళ్ళు అయితే ఎక్కువ. ఈ 10 లక్షల ఇళ్ళు మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు 4 ఇక్కడ దాదాపుగా 90% ఇక్కడ కానీ అక్కడ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పేదవాళ్ళు ఉంటారు. ఈ 90%కి మీరు 4 కోట్లు 3 కోట్ల ప్రజలు ఉన్న చోట 10 లక్షల చొప్పున ఎప్పటికి ఇల్లు కంప్లీట్ చేస్తారు మీరు? అయితే అది అలా ఉండగా మరి గచ్చిపోలి తదితర జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో మరి ఎంత బ్రహ్మాండమైన ఇళ్ళు ఉంటున్నాయి మిగిలిన వాళ్ళకి. మరి ఆ పొజిషన్ అంటే ఆర్థిక వ్యత్యాసాలు పెంచుతున్నాయి ఈ ప్రభుత్వాల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అధికార దాహం పెరిగిపోయి మళ్ళీ మనమే గెలవాలనే దృష్టితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేద ప్రజలకి తాయిలాలు ఇచ్చేసి ఎలక్షన్ రోజున ఏదో రకంగా ఓటుకి నోటిచ్చి ఓట్లు దండుకుని ఏదో ఒక స్లోగన్తో అధికారాన్ని ఆక్రమించడం అనే పని చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అనవసరంగా అవినీతికి పాల్పడాల్సి వస్తుంది. ఇలా అవినీతికి పాల్పడి వచ్చిన అధికారంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్రమాలకి పాల్పడుతున్నారు. సో ఇది నెక్సెస్ని కట్ చేయాలి మనం. ప్రజల్లో చైతన్యం తేవాలి. ఇప్పుడు నాబోటివాడు ఇటువంటి పార్టీలు ఎందుకుంటాడంటే ఈ చైతన్యాన్ని ప్రజల్లో కలగజేయటానికి. సో నాతో పాటు కొంతమంది ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ప్రజల్లో కనుక అవేర్నెస్ వస్తే మీకు ఖచ్చితంగా మార్పులు అనేవి సాధ్యం అవుతాయి. సరే, అలానే ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అగ్రకులాల అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వారిని క్వశ్చన్ చేస్తున్నారు. మా అనగారిన కులాలకు కూడా కొంచెం న్యాయం జరగాలి, మేము కూడా ఆధిపత్యం వహించాలి అని చెప్పేసి. సేమ్ ఇదే రిపీట్ అయితే అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అగ్రకులాలు కాబట్టి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళంతా దోచేసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఒక్కవేళ మీరు కానీ అలా అధికారంలోకి వెళ్తే మీరు దోచుకోరని గ్యారంటీ ఏంటంటారు? అంటే జనాల్ని వాళ్ళకు ఒక అపనమ్మకం ఉంది, ఎవరు వచ్చినా సరే దోచుకోవడానికి వస్తారు కానీ మాకు న్యాయం చేసేదంటూ ఎక్కడ జరగదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు జనాలు. మరి మీరు వెళ్తే అలా కరప్షన్ ఏం జరగకుండా కరెక్ట్ గా అణగారిన వర్గాలకి మాత్రమే కృషి చేసే విధంగా ఉంటారా, లేకపోతే అందరికీ సమానంగా? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అగ్రకులాల్లో తక్కువ మంది కొంచెం ఎక్కువ లైక్ ఉన్నవాళ్ళు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అలా ఉంటారు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా పేదవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చూస్తారా, లేకపోతే ఓన్లీ మీ అణగారిన కులాల వరకు మాత్రమే న్యాయం చేసుకొని వాళ్ళని వదిలేస్తారా? పేదలందరికీ న్యాయం చేయాలి, ఈ కులం ఏదైనా, అది ఫస్ట్. అయితే తరతరాలుగా అన్యాయానికి గురైంది ఎవరు? సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా గురైన వర్గాలు ఇవి. ఇంతవరకు ఈ వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి రాజకీయ అధికారం దొరకల. బీసీ ఎమ్మెల్యేలు, మన ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు అంబేద్కర్ పుణ్యం అని జనాభా దామాషా ప్రకారం ఉండొచ్చు, కానీ ఆ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూషన్ మొత్తం మీకే పాజిటివ్ గా ఉంది కదా సార్? పాజిటివ్గా ఎస్సీ ఎస్టీలకు ఉంది, మీరు అన్నది కరెక్టే. కానీ ఈ రోజు కూడా ఒక దళితుడు ముఖ్యమంత్రి కాగలిగాడా? అంటే మీకు ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మొత్తం మీకే పాజిటివ్గా ఉన్నప్పుడు అగ్రకులాలకి అసలు లేదు. ఎక్కడ చూసినా సరే ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఇప్పుడు కూడా చాలా భయపడతారు, రారు, అంత ఈజీగా రారు. మరి అలాంటప్పుడు మీరు అధికారంలోనూ ఉండాలి, ప్లస్ మళ్ళీ మాకు కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా మా వైపే ఉండాలి అని అనుకోవడంలో అంటే లాభం ఏం లేదంటారా? కాన్స్టిట్యూషన్ నిజంగా పూర్తిగా ఇంప్లిమెంట్ కావట్లే ఈ దేశంలో. కాన్స్టిట్యూషన్ ప్రకారం అవినీతి ఉండకూడదు. మరి ఎందుకు అవినీతి ఉంది? ఇన్ని వేల కోట్ల అవినీతికి ఎందుకు పాల్పడుతున్నారు? తర్వాత కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి? కాన్స్టిట్యూషన్ని ఏ రకంగా దాన్ని మీరు బెండ్ చేసి రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటారు? పేదలు కూడా ఉంటారు కదా సార్. అంటే ఇప్పుడు కమ్మారెడ్డిస్లో ఓన్లీ మనం చూసుకుని కమ్మారెడ్డి అనగానే ఫస్ట్ వీళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు అని అనుకుంటారు. కానీ అలా కాదు కదా, పైసలు ఉన్నోళ్ళే కమ్మారెడ్డిలు అవుతారని ఎలా అనుకుంటారు? అందులో పేదవాళ్ళు కూడా ఉంటారు. సో మరి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అంటారు? అందులో ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఏంటి? సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకే రిజర్వేషన్. మరి వాళ్ళకి ఎలా తీసుకున్నారు? సామాజికంగా వెనకబడ్డారా? ముఖ్యమంత్రులు ఏ కులాల నుంచి ఉంటున్నారు? అగ్రకులాల, 2 కులాల నుంచే కదా. వాళ్ళకి రిజర్వేషన్లు అంటే వాళ్ళు సిగ్గుచేటైన విషయం కదా. వాళ్ళ కులంలో పేదలు ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రులు వాళ్ళకేం చేస్తున్నారు, మిగిలిన పేదలకు ఏం చేస్తున్నారు? ఈ కులాలు ముఖ్యం కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. కమ్మారెడ్డి కులంలో ఉన్నటువంటి జనాలు అందరూ కూడా నిలదీయాల్సింది ఆ కులంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నిలదీయాలి. మీకోసం మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మా కులాన్ని వాడుకుంటున్నారు. మేము ఎన్ఆర్ఐలను హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చి ఎలక్షన్లో ఎంత పెట్టుబడి పెడుతున్నారు? కులం పేరునగా పెట్టుబడి పెట్టింది. ఒప్పుకుంటారా మీరు? మొన్న టీడీపీ గవర్నమెంట్ ఎలక్షన్లో
ఎంతమంది ఎన్ఆర్ఐలు రాలేదమ్మా? ఎందుకు వచ్చారు? మీకెందుకు ఆ కులపరమైనటువంటి అభిమానం ఎందుకు వచ్చింది మీకు? మా కులపు వాడు ముఖ్యమంత్రి కావాలా అనే ఉద్దేశంతో రెడ్లు కమ్మలు ఎందుకు పనిచేస్తున్నారు మీరు? నాకు చెప్పండి. అది సంకుచిత బుద్ధి కాదా? మరి కులతత్వం నేను కదా? కూడా ఇక్కడ అదే సార్ క్వశ్చన్ చేస్తుంది. ఎవరికి వాళ్ళు ఇది సో, మా కులం అందుకే అనుకుంటున్నారు అంటున్నా, కానీ అట్లాంటి వాళ్ళందరూ ఇదంతా మమ్మల్ని మన కలవాలి. దేశం అని ఒక పాయింట్ లో ఎవరు exactly. రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మన కులం అని వదిలేయాల. మన కులం అని వదిలేసి మిగిలిన వాళ్ళతో కలవాలి. ఈ రోజున ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో, ఆటా అని ఒక కులానికి చెందింది, తానా అని ఇంకో కులానికి చెందింది, అక్కడ పోయి కూడా కులం పెడుతున్నారు. ఇదేమైనా బుద్ధి ఉన్నదా అసలు? ఇదే పద్ధత? కులపరంగా చేయటం ఏంటి? మీరు దేశభక్తులు అయితే అందరూ అభివృద్ధి చెందాలిగా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు మీ ఊర్లో అందరూ అభివృద్ధి చెందాలని ఉండాలి కదా. ఒక ఆయన నాకు తెలుసు, ఎన్ఆర్ఐ, ఒక నియోజకవర్గంలో 4-5 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఎందుకు? ఆయన పార్టీ గెలవాలని. ఆ ఎస్సీ ఎమ్మెల్యే గెలవాలని కాదు, ఆయన పార్టీ గెలవాలి. ఎందుకు వచ్చింది ఈ తత్వం? ఎందుకు వచ్చింది? ఈ తత్వాన్ని సమూలంగా నిర్మించాలి. దాన్ని క్వశ్చన్ చేయటానికే మేము ఈ కులపరమైన ఈ తత్వ బాధితుల పక్షాన నేను రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు అది క్వశ్చన్ చేయాలి. మీ కులపు వాడే ముఖ్యమంత్రి ఉండాలని మీరు ఎందుకు అంటున్నారు? ఇంత చదువు చదివి, ఇంత డబ్బు సంపాదించి, మరి ఇంత విజ్ఞానం ఉండి, ఇన్ని విదేశాలకు వెళ్ళి ఎందుకు సంకుచితంగా ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ తప్పుడు ఆలోచన. మనం అందరం ఒకటే, తెలుగు వాళ్ళందరూ ఒకటే, మనలో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. సంపద పంచుకుందాం, అధికారాన్ని పంచుకుందాం. మేము చేసేది ఏంటంటే మాకు కూడా అధికారాన్ని పంచండి. అప్పుడు నిజంగా మేము డెవలప్ అయినప్పుడు మాకు ఈ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అక్కర్లే. ప్రతి ఓటు విలువైందే. నిజమైన డెమోక్రసీ ఉంటే నిజమైన నాయకుడు ఎలక్ట్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్ అయ్యే నాయకులు ఎవరు? డబ్బు పెట్టేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు. ఆ పందా నుంచి మనం బయటికి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో ఓపిక్గా, ఎంతో ఓర్పుగా మాకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి మా సందేహాలన్నీ కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే వేదిక న్యూస్ని ఫాలో చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.